హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే మీ ముందుకి ఒక మంచి స్నాక్ ఐటెం అయితే తీసుకొచ్చేసాను. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది, చాలా తక్కువ లెస్ ఆయిల్తోనే అయిపోతుంది అనమాట. మనము సమ్మర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. కిచెన్లో గంటలు గంటలు స్పెండ్ చేయకుండా ఒక 20 to 25 మినిట్స్ స్పెండ్ చేస్తే ఇంటిలో పాది హ్యాపీగా తినచ్చు. ఈ స్నాక్ని బన్ బర్గర్ అనమాట దీని పేరు. ఇలాంటి వీడియోస్ కోసము, ఇలాంటి తక్కువ టైంలో అయిపోయే స్నాక్స్ కోసము నా వీడియోస్ని, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామన్నమాట. ఒక పాన్ తీసుకొని పాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కర్రీ కొంచెం ఎక్కువ కావాలి అని అనుకుంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి. సన్నగా బారుగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఈ మూడు వేసుకొని మూడు ఒక 10 నిమిషాల సేపు మగ్గనిచ్చిన తర్వాత క్యాప్సికమ్ అయితే ఒక క్యాప్సికమ్ మొత్తం వేసుకున్నాను. మీ ఇంట్లో గ్రీన్ పీస్ ఉన్నా వేసుకోవచ్చు అనమాట. కొంచెం బాయిల్ చేసేసి గ్రీన్ పీస్ దాంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, వైట్ పెప్పర్ అయితే యాడ్ చేశాను అనమాట. పెప్పర్ మన ఇంట్లో బ్లాక్ పెప్పర్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. కర్రీ అంతా మంచిగా ఉడుకుతుంది. ఉడికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సింది గరం మసాలా. ఒక స్పూన్ గరం మసాలా అయితే హోమ్ మేడ్ గరం మసాలా అనమాట ఇది. అదైతే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ అయితే చాట్ మసాలా యాడ్ చేశాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. హాఫ్ కూడా కాదు, టీ స్పూన్లో కొంచెం అనమాట, 1/4 స్పూను అయితే యాడ్ చేశాను. వేసుకోకుండా అన్నట్టు. కర్రీ అయితే చూడటానికి స్మెల్ కూడా చాలా బాగుంది. ఇంకా తినాలి అని అనిపిస్తుంది అనమాట. పిల్లలకి రెడీయా అని చెప్పి అడుగుతున్నారు. నేనైతే చివరిలో పన్నీర్ అయితే వేసుకున్నాను. పన్నీర్ కాకుండా మష్రూమ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా పన్నీర్తో చేద్దాము, ఇంట్లో పన్నీర్ ఉంది అని చెప్పి పన్నీర్ అయితే యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంతటితో కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక చీజ్ అయితే వేసేసాను అనమాట. దాంట్లో వేసేసి మొత్తం కర్రీలోకి అది వేడిగా ఉంది కదా, హాట్గా ఉంది కదా, చీజ్ అయితే మెల్ట్ అయిపోతుంది అని చెప్పేసి క్లోజ్ చేసి పక్కన పెట్టేశాను. ఈ బన్స్ అయితే బేకరీలో దొరికినాయి అనమాట. ఇలాంటి రౌండ్ షేప్ అయినా లేకపోతే ఏదైనా సరే, బారుగా ఉన్న బ్రెడ్స్ అయినా సరే, ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అది తీసుకొని కొంచెం ఆ కర్రీ దాంట్లో స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. ఆ స్టఫింగ్ అంతా ఆయనే పెడుతున్నారు. దాంట్లో పెట్టిన తర్వాత ఆ చీజ్ కూడా నేను మొజరెల్లా చీజ్ అయితే తీసుకొని వచ్చారు. అది దాని మీద గ్రేడ్ చేసి వేస్తున్నాను అనమాట లైట్గా. అట్లా నేను వీడియోలో చూపించినట్టుగా ఓవెన్ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. 5 మినిట్స్ ఓవెన్ ప్లేట్లో పెట్టేసుకుంటే ఆ చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక ఓవెన్లో కూడా ఒక 3 to 4 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అంతా రెడీ అయిపోయిందనమాట. చీజ్ వేసేసాం కదా, ఇంకా దాన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేశాను. 4కి 4 అన్నట్టు చేసుకున్నాం అనమాట మేము. ఇంకా అలా 1 to 2 మినిట్స్ అయితే పెట్టాను. చీజ్ అంతా మెల్ట్ అయిపోయి అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా కర్రీ టేస్ట్, మధ్యలో పన్నీర్ తగులుతా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్